కసబ్బుని ఏం చేయాలి? ఉరి తీయాలి. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయన కసబ్బు ఇంత దారుణాలు ఒడిగట్టుకున్నాడు కదా, నువ్వైతే ఏం చేస్తావు అని అడిగాడు అనుకోండి దేవుడిని. దేవుడు ఏమంటారు తెలుసా? ఈతన్ని నేను మార్చుకోవాలి అంటాడు. ఇది ఎవరి మనసు? అర్థమవుతుందంటే దేవుడి మనసు అర్థమవుతుందా? మరి మనమైతే ఉరి తీయాలి అంటాం, కానీ దేవుడైతే మార్చుకోవాలి. అతడు నాకు కావాలి, ఆమె నాకు కావాలి. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు, మనమందరం ఎవరు ఒక కుటుంబం. అందుకే ఏం చేశాడు తెలుసా? ఒక మనిషి పైన తొందరగా యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన. అందుకే ఇప్పటికీ దుర్మార్గుడు బ్రతుకుతూనే ఉన్నాడు, తప్పులు చేసేవాడు బ్రతికి బట్టకట్టగలుగుతూనే ఉన్నాడు. మనం అనుకుంటాం అన్ని చెడు పనులు చేస్తున్నారు కదా, దేవుడు తీసేయచ్చు కదా అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు మరొక అవకాశం ఇచ్చి మార్చుకుంటాను. ఆయన మనసు మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు మనకి, తెలుసా? ఆయనకు దూరం అవ్వాలని ఒక్క క్షణం కూడా అనిపించదు. నీకే నీ పిల్లలకు దూరంగా ఉండకూడదని నీకు అనిపిస్తే మరి దేవుడికి ఏమనిపించాలి మనల్ని చూసి?